బాగుందవా నేనేమో వచ్చాక వస్తాంటి బా వస్తాండి వస్తా అంటే కాసింత లేట్ ఆయా ఎక్కడ అది చికెన్ లే పార్సల్ వస్తాంది మన పంపలేకి వాళ్ళు కాసుకున్నారు అది కోతలు ఎవడో అయితేనా నేనేమో వచ్చాక మొత్తానికి కానీ ఇంటి దగ్గరకు వచ్చాకే మా అవ్వ మా తాత గలాట పడినారపా అయ్యో ఏమో ఊరికే గలాట అనుకుంటే మా అవ్వ మా తాత ఏం గలాట తెలిసినదే ఏమది మా తాతకి పింఛని కాసులు వచ్చింది మా అవ్వకి వెళ్ళాలని చెప్పి నా సొంత ముందు గలాటలు పెట్టుకుంది మా తాత మీద అవునుపా మరి ఏమి చేస్తామని ఏం చేతిపా ఏమో మొగుడు పిల్లం గలాట నువ్వు చేసిన తెగిపోతుంది అనుకుంటు కదా నా సోతి ముందు మా అవ్వ ఏం పని చేసింది తెలిసిన మా తాతను చంపేసింది పా ఎట్లా ఎట్లని చెప్పుదు లేదండి నెట్టింట్లో నెట్టింట్లో బాగా బండ పెట్టి గుడ్డలే కోడిగుడ్డు పెట్టి గురుమాయ పెట్టి గుడ్డి చంపేసింది పో మా అవ్వ ఎట్లా నాటి గుడ్డ ఇంకా బతుకునేమో మా తాతకి పాలు గుడ్డ పెట్టి గుర్తింది గో అది పోచంటరా సాంబశివరన్నయ్య మరి ఏమి చేస్తుంది ఏం చేతుపా గుడ్డ గుద్దలు ఎత్తుకొని పోయి గుద్దలో పెట్టేస్తుంది మా తాతని పిల్లలైనయా ఎవరు పంపిస్తావు నా కొడుకుని పంపించి నన్ను తెల్లారి చెప్పు రెడ్డి ఏమో సభ్యులు కూలి వాళ్ళు నాలుగు మాత్రం సేరు వచ్చింది నీ వాళ్ళ సభకు వస్తే మా భర్త ఎంత బాధపడితే నీకు తెలుసున్నదాని నేనేమో వచ్చాకే మొత్తానికి మా తాతను దానం చేసుకొని వస్తాంటే కానీ మా తాత ఒక మాట చెప్పింది నాకు ఏమది పోతా పోతా మనవడా ఇంక నేను వెళ్ళిపోతాను ఇంక మీ అవ్వకు నువ్వే సాక్కోమని చెప్పినా అయ్యో సాక్కోమని చెప్పినా సాక్కున్నావులే అని చెప్పేసి ఇంటి దగ్గరకు వస్తే ఉండే ముద్ద ఒకసారికి కుక్క దింకొని వెళ్ళిపోయింది పా మరి భోజనం చేసి మీ ఇంటి దగ్గరికి పోయి నీ పిల్లలతో పెట్టేసుకోవాలి వచ్చి భోజనం పెట్టిపా భూయం పెట్టి కానీ శారేలా శారేమంటే నా కొడుకు గులోకి ఎత్తుకుపోయినారు ఉప్పు మిరపకాయ ఇస్తాను ఎత్తుకొని పోనే ఇచ్చిన ఉప్పు మిరపకాయ ఇచ్చా ఏం చేస్తుంది ఎత్తుకొని వచ్చి మా అవ్వ గొద్దు పెట్టుకొని అదే 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 ఏమి మాటలు అట్లా తిరుగుతాయి ఇక్కడ మా అవ్వ ముందు ఉంటే అది మా అవ్వకి ముందర కాదు పుట్టి మీద ఉండే మట్టికి పాపా ఏమి ఇంటికి నువ్వెవరో నాకు తెలుసా నిజమే నేనెవరో నీకు తెలిసిన ఎవర్రా నేను కదా బోడికెదరు కానీ తమ్ముడు బొచ్చుకెదరు అదే కళా రాముని కొడుకు నేను మీ ఇంట్లో ఎదురు జాతలో పుట్టిన నా కొడుకు కదా రాముని కొడుక రెండో పిల్లల కొడుకులే నేను ఎట్లా పట్టింది అదే మీ ఆవు ఎంత ఎగురుతున్నా మా అమ్మ మీ ఆవు పక్కనే మా అమ్మ కూడా పర్వాలేదు ఇంకేమనుకుంటుంది మా ఇద్దరికి ఎట్లా బట్టి ఎంత పెద్ద మనిషి ఓటి పెద్ద మనిషి మననే నలుగురు కూడా వేసారు నాకు మగవాటి నలుగురు వేస్తాయి ఈ ఊరికాళ్ళు అంతా ఎత్తారంట కనుపలు కావాలి ఎట్లా చెరువు కట్టు మీద దొరకపోయి బట్టలు నింపేస్తారంట పశువు కుంకుమ పెడతారంట ముక్కుకి మొక్కకు పశువు కుంకుమ పెట్టి ఇక తూము దగ్గర తుమ్మి గుసి పెడతారంట కుసి పెట్టి 16 వేస్తారంట ఏమిటో కలకట వేసి నీళ్ళకి ఇస్తారంట
అయ్యో ఈత ఆడుకొని వస్తే పెద్ద మనిషి అయినట్టు లేదంటే చూపులో వెళ్ళొస్తే ఇంకా పిల్లనా కొడిచేది లెక్క లేదురా కొడుక ఎలా నువ్వు బస్సు పెట్టివి కొట్టుకోలేకపోతావు ఏమిట్లా ఏర్లో చూపులో